నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వెలిసిన కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ నిర్వాహకులు కోదండ రామస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి మేళ తాళాల వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు కోదండ రామస్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గుమ్మడికాయలు, టెంకాయలతో, హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. భక్తులు కోదండరాం స్వామి రథోత్సవాన్ని లాగడానికి పోటీ పడ్డారు. జెండా చూపిస్తేనే లాగడానికి సిద్ధంగా ఉన్నట్టు. కానీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పటిష్టమైన పోలీస్ బందోబస్తుతోటి డ్రోన్ కెమెరాలు, అట్లాగే రథం ఏ రూట్లో అయితే తిరుగుతుందో అన్ని రూట్లో కూడా కెమెరాలు పెట్టడం జరిగింది. అట్లాగే స్పెషల్ పార్టీ తోటి, అలాగే మా సివిల్ పోలీస్ తోటి మొత్తం ఒక 80 మందితోటి బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమానికి కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే తెప్పోత్సవానికి కూడా సేమ్ 70 మందితో బందోబస్తు, అలాగే కొంతమంది స్విమ్మర్లని వైర్ సర్వీసెస్ కూడా ఉపయోగించుకున్నాం. లైవ్ జాకెట్స్ అవి పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ, భక్తులందరికీ కూడా అసౌకర్యం లేకుండా, ఇబ్బందులు లేకుండా బందోబస్తు నిర్వహిస్తాం.